పెట్టి కార్యక్రమాన్ని ఆస్వాదించవలసిన మనం చేస్తున్నాం. సీనియర్ నాయకులు అయినటువంటి రాచపల్లి వెంకటరావు గారు, రాచంద్ర రమణయ్య గారు, కామేపల్లి శ్రీనివాసరావు గారు, వైవి సుబ్బారావు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, శ్రీరామూర్తి గారు, సింగరాజు రాంబాబు గారు అందరూ జనార్దన్ గారికి చేసి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా జనార్దన్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మమత పంపించారు, మైక్ ఒకటి పంపించవలసింది మనం చేస్తున్నాం. ఒకటి పంపించు దయచేసి మైక్ వేదిక మీదకి అందజేయవలసింది మనం చేస్తున్నాం. ఎంపీ గారి పిఏ ఇక్బాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభను ఉద్దేశించి ఇస్మాయిల్ గారిని రామచర్ల కుటుంబం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సుసంపన్న సౌజన్య కుటుంబం దామచర్ల కుటుంబం. దామచర్ల కుటుంబం సుదీర్ఘ రాజకీయ సోదరులు, స్థానిక శాసనసభ్యులు, ఒంగోలు అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మన శ్రీ దామచర్ల జనార్దన్ గారి జన్మదినం సందర్భంగా బాగుంట కుటుంబం ఎంతో సంతోషంగా వచ్చి ఈరోజు వారి జన్మదిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అంటే అదొక ఉత్సాహమైన కార్యక్రమం అనేది ఎప్పుడు చూస్తున్నాం. వయసు అంతా జనార్దన్ అడుగుతూ ఉన్నాం. నాది 29 అని అన్నాడు. 29గానే ఉన్నాడు కదా. అందువల్ల ఇంకా ఆయన చేయాల్సిన కార్యక్రమం జీవితంలో ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎక్కువగా కూడా శక్తి ఇస్తున్నాడు, ఇస్తాడని కూడా నమ్ముకుంటూ ఒంగోలు ప్రాంతం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వారి ప్రముఖ పాత్ర కూడా వహిస్తారని ఈ రాబోయే రోజుల్లో ఇంకా నెక్స్ట్ పుట్టినరోజు కంటే 50కి 50 అవుతా. ఓకే, ఇప్పుడు 50. ఇప్పుడు పుట్టినరోజుకి మంత్రిగా కూడా ఈ పుట్టినరోజు కేక్ని మనం కట్ చేసుకోవాలనేది అందరి కోరికది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా వారికి ఉంటాయని తెలుపుకుంటూ బాగుంటు కుటుంబం ఎప్పుడు దామచర్ల కుటుంబంతో ఎప్పుడు సన్నిహిత సంబంధం అంటే పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారు, అన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితులు. ఆ కుటుంబాల మధ్య ఎప్పుడు ఆ విడనీయరాని అనుబంధం అనేది ఆ విధంగా కొనసాగాలని కోరుకుంటూ మా అబ్బాయి, మా తనయుడు బాగుంట రాఘవరెడ్డి కూడా వారితో కూడా కలిసి పనిచేస్తాడు, చేయబోతున్నాడు అనేది కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. I wish you all the best, Janardhan. Happy birthday to you once again. హాఫ్ సెంచరీ కొట్టిన జనార్దన్ గారికి ఒకసారి అందరూ గట్టిగా వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం. Song mixed by Mahesh Media. Mixed by Mahesh
Mahesh Media. Song mixed by Mahesh Media. మా అసోసియేషన్ తరఫున మా మనవిని మన్నించి మా కోసం ఎన్ని పనులు ఉన్నా సరే మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని మా దగ్గర చేసుకున్నందుకు మాకందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమంలో మా యూనియన్ సభ్యులందరూ కలిసి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా జనార్దన్ గారికి మా యూనియన్ తరఫున మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. యూనియన్ తరఫున మాకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, కానీ ఈ కార్యక్రమంలో ఇప్పుడు చెప్పడం అది కరెక్ట్ కాదంటున్నా కూడా సారు ఈ సమస్యలు అని ఉంటే చెప్పండి అని మాతో అంటున్నారు. సార్ మాకు ముందు తర్వాత పేపర్ వస్తుంది. ఒక్క నిమిషం మహేంద్ర గారు వస్తుంది. మా టౌన్ లో యూనియన్ 3000 మంది దాకా యూనియన్ సభ్యులు ఉన్నాం సార్. మేము మా యూనియన్ సభ్యులందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. గత మీ ప్రభుత్వంలోనే 2019లో ఆర్సీ రూపంగా మా దగ్గర ఏ రుసుము వసూలు చేయకుండా కాంట్రాక్టర్స్ కి ఆపేసి మీ రుసుములన్నీ ఆపించినారు సార్. మళ్ళా అదేవిధంగా ఆర్సీలు మళ్ళా 2025లో మళ్ళా రుసుము వసూలు చేస్తున్నారు సార్ మా బళ్ళకాడ. అదేమనంటే మీ ఐడి కార్డ్స్ అయిపోయినాయి, ఐడి కార్డ్స్ రెవెన్యూ చేయించుకోండి, మీరు ఐడి కార్డ్స్ రెవెన్యూ చేయించుకున్న తర్వాత మేము మీ దగ్గరికి రాము అని మాకు చెప్తే ఈ విషయాన్ని తీసుకెళ్ళి కమిషనర్ గారికి తీసుకెళ్తే మెప్మా ఆఫీస్ కమిషనర్ గారికి మరి చెప్పవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ గత మీ గవర్నమెంట్లోనే 2019లో మా అసోసియేషన్ తరపు నుంచి కిట్కో ఇళ్ళ కాడ ప్రతి ఒక్కళ్ళు బ్యాంకులో డబ్బులు కట్టుకున్నారు సార్. ప్రతి ఒక్క డబ్బులు కట్టుకున్న వాళ్ళు ఆ తర్వాత మీ గవర్నమెంట్ రాలేదు, రాకపోయిన తర్వాత ఈ అన్నీ మొత్తం ఇళ్ళన్నీ ఆగిపోయినాయి సార్. ఆ ఇళ్ళన్నీ మీరు మళ్ళా మా యందు దయ ఉంచి చాలామంది అప్పులు తీసుకొని వచ్చి అప్పుల పాలు అయిన వాళ్ళు ఉన్నారు. అప్పులు తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ డబ్బులు బ్యాంకుల్లో డబ్బులు కట్టుకొని మళ్ళా వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. మా యందు దయ. అందరికీ నమస్కారాలమ్మా. మామూలుగా అయితే ఈరోజు పొద్దు నుంచి హడావిడిగా ఉంటాం. నేను 3 సంవత్సరాలు చెప్తానే ఉన్నా, నేను రాలేను, ఒక దగ్గరికి వస్తే అన్ని డివిజన్లు రమ్మంటారు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయని. అయినా కూడా రావాలి, ఒక్కసారి రండి అని చెప్పిన తర్వాత ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. మీరెంతో ఆప్యాయంగా అభిమానంగా ఈరోజు మీ స్వాగతానికి నేను జీవితంలో మర్చిపోను. తప్పకుండా కూడా మనకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనం చేయడానికి నా వంతు లేదు మాత్రం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనోళ్ళు మాట్లాడినట్టు టాస్క్లో ఆర్సీ రూపంగా డబ్బులు వసూలు చేయించున్నారని ఒకటి చెప్పారు. తర్వాత మనకి మెప్మా ఆఫీస్ వాళ్ళ ద్వారా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవాళ నేను మాట్లాడతా. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి మెయిన్ టిట్కో ఇల్లు ఆ రోజు మీ అందరూ కూడా డబ్బులు కట్టారు. కట్టిన తర్వాత మనం 80% ఆ రోజు కట్టాం, బిల్డింగ్లు కట్టాము. ఆ తర్వాత మళ్ళా ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వంలో ఒక్క పని కూడా చేయకుండా 5 సంవత్సరాలు దాన్ని వదిలేయటం. ఇప్పుడు మళ్ళా 48 కోట్లు దాని మీద పెట్టారు. అది 6 నెలల లోపల అది పూర్తవుతుంది. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ ఒరిజినల్స్ మీ దగ్గర వెనక్కంటే లాస్ట్ గవర్నమెంట్ ఏం చేశారంటే మీకు డబ్బులు కావాలంటే వెనక్కి ఇస్తామని కొంతమంది ఆ స్లిప్పరీ చేసి డబ్బులు తీసుకున్నారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ కట్టి మీ దగ్గర పెట్టుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే ఫస్ట్ అవకాశం వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాకపోతే 5 ఏళ్ళు మీరు కట్టారు. ఆ తర్వాత పాత గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే మీ మీద వల్ల బ్యాంకులో లోన్లు ఇప్పించేసి 2 లక్షలు తీసుకొని దాన్ని కూడా తిరిగి పెట్టకుండా వేరే వాటికి అప్పుడుండే వాళ్ళంతా వాడేశారు.
కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకులో రుణాలు అయితే ఏదైతే ఉన్నాయో అందరి మీద దాన్ని అన్ని కూడా మన ప్రభుత్వంలోనే కట్టేసి దాన్ని రద్దు చేశారు. అందుకే మీకు బ్యాంకు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావట్లేదు. అది వరకు నెల నెల వడ్డీలు కట్టాల్సి వచ్చేది 1200 లేకపోతే 1000 రూపాయలు చాలా మంది వడ్డీలు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కట్టాం. అవి కట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ వేసి ఇంకా పని ఎంతవరకు ఉందో అది కూడా చూసి ఈరోజు పని మొదలు పెడుతున్నారు. అవి ఉంటే మాత్రం మా దగ్గర ఆల్రెడీ ఎవరెవరు కట్టారో ఆ లిస్టు ఉంది. ఆ లిస్టు ప్రకారంగా మీ దగ్గరికి మనుషులు వస్తారు, కార్పొరేషన్ నుంచి వస్తారు, మిమ్మల్ని అడుగుతారు. మీ దగ్గర కానీ ఒరిజినల్ కట్టింది ఉంటే మీరు తీసుకోకుండా అక్కడ రికార్డులో ఉంటే ఖచ్చితంగా మీకే ఇస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మా బాధ్యత, మేము బాధ్యత ప్రకారంగా చేస్తాం. రెండవది వచ్చేసి ఐడీలు కూడా మీ అమ్మ వాళ్ళతో మాట్లాడేసి దానికి మీ అసోసియేషన్ ఏదైతే ఇస్తారో దాని ప్రకారంగా దానికి మళ్ళీ మీ అందరికి కూడా ఇస్తాం. మూడవది వచ్చేసి మీకు నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు కూడా చెప్పాను, హౌస్ సైట్లు కూడా పోయినసారి ఇష్టారాజ్యంగా చేశారు. అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేసిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు మనం అంతకుముందు 1 సెంట్ ఇచ్చారు, 2 సెంట్లు మాత్రం పట్టాలు కూడా అందరిలోనే అవి కూడా పంచుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కాబట్టి ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు. ఇవన్నీ కూడా దాదాపు మా పని నేను చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మూడోది వచ్చేసి తొందరలోనే ఈ రోడ్డు అంతా కూడా క్లీన్ చేస్తాం. అది 100% నేను మీకు ఏం కావాలా ఎట్లా చేయాలనేది మాత్రం నా వంతు అయినది మాత్రం ఖచ్చితంగా చేస్తాం. మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. మీరు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఊర్లంతా కూడా రోడ్లన్నీ కూడా పెద్దవి చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ రోజు మీరు అందరూ వచ్చి మన పూల పొట్లు ఉన్నాయి, మాకు కొంచెం ఆ వెనకాల ఒకటి కడుతున్నాం, అది అయిపోయేదాకన్నా మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి ఆ రోజు చెప్తే పండ్లు పూలని సరేలే అన్నాం. ఆ తర్వాత మిమ్మల్ని చూసేసి వాళ్ళు మెక్కలోళ్ళు వాళ్ళంతా కూడా వచ్చేసి వాళ్ళు మళ్ళీ పోయిన వాళ్ళంతా మళ్ళీ వచ్చారు. కాబట్టి దీన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఏం చెప్పారంటే ఆ రోజు వెనకాల పగల కొడితే మేము లోపల పెట్టుకుంటామని కూడా చెప్పారు. రేపు ఇమీడియట్గా అది పగల కొట్టిస్తాం, మీరు లోపల పెట్టుకోండి. దాంట్లో నుంచి మీకు చేసుకునే విధంగా మీకు మిమ్మల్ని ఆ విధంగా చేస్తాం. ఆ షాపులు కూడా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల మనం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ రోడ్డు అయిపోయింది. రోడ్డు అయిపోగానే దాన్ని కూడా పూర్తి చేస్తే అందరికి కూడా అక్కడ దగ్గర 150 మందికి మనం అవకాశాలు ఇచ్చు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ రోడ్డు మీద అమ్మితే మన దగ్గరికి వస్తారు అనుకోకండి. మనం ఎక్కడుంటే అక్కడికి వస్తారు కొనుక్కునేవాళ్ళు. కానీ అన్నీ ఒక దగ్గర ఉండాలి. ఒక పూల పొట్టు ఇక్కడ ఉండి ఒక పూల పొట్టు అక్కడ ఉందనుకోండి, అలా కాకుండా అన్ని పూల పొట్లు ఒక దగ్గర ఉన్నప్పుడు రకరకాల ఎవరైనా కూడా కొనుక్కోవాలంటే మన దగ్గరికి వస్తారు. ఈరోజు చికెన్ సెంటర్ అయినా, మటన్ సెంటర్ అయినా, ఫిష్ మార్కెట్ అయినా, ఫిష్ మార్కెట్ కావాలంటే మంచి ఫిష్ కావాలంటే ఎక్కడికి వచ్చి కొనుక్కోవాలి. ఎక్కడికి పోతారు? లేదా సముద్రం కాడికి పోవాలి. కాబట్టి మనం కూడా పద్ధతుల ప్రకారంగా మనం టౌన్ అభివృద్ధిని కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా కూడా అన్ని విధాలు కూడా, ఎందుకంటే మీరు చాలా పేదవాళ్ళు. అన్నీ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితేనే మీకు ఏదో విధంగా 10 రూపాయలు డబ్బులు తీసుకొని ఇంటికి ఖర్చులకు వస్తాయి. కాబట్టి దానికోసం అని చెప్పి ఇవన్నీ మీకు ఆల్రెడీ లోపల కూడా అన్న క్యాంటీన్ పెట్టించాం. మీకు ఇబ్బంది లేకుండా పొద్దున్నే లేచి ఇంట్లో వండుకొని మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టి ఇవన్నీ రాకుండా ఉండటానికే ఇక్కడ అంతా ఉండేది పేదవాళ్ళు అని చెప్పి అన్న క్యాంటీన్ ఆ రోజుల్లోనే పెట్టించాం. 5 రూపాయలకి నాణ్యతమైన మంచి భోజనం, పొద్దున్న టిఫిన్, రాత్రి భోజనం. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికాడకు అసలు ఏ ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేసి పెట్టాం. ఇవన్నీ కూడా మిమ్మల్ని మనసులో గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేసాం. ఎక్కడో పెట్టాలంటే ఏడే పెట్టాల్సిన అవసరం లేదు, టౌన్లో ఏడైనా పెట్టచ్చు. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఆ పాయింట్ చూసేలా పెట్టాం. కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర పెట్టామంటే ఆడంతా కూడా ఎక్కువ బయట ఊరు నుంచి, కొత్తపట్నం నుంచి ఆ కాయగూరలు, పూలు అమ్ముకోవడానికి వస్తారు. కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడకూడదని అక్కడ పెట్టాం. ఇవన్నీ కూడా మీకోసం చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మీ ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తా. మీరు కూడా కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. ఇవన్నీ కూడా నేను చూసి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము.
ఆశయ పంటవు పేదల ఆకలిని తీర్చిన పెరుగన్నము పేదల ఆకలిని తీర్చిన పెరుగన్నము నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంద మల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగా రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు రామచర్ల వంశంలో పుట్టిన పులి బిడ్డరన్న తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశం
దేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో మన జనార్దనన్న ప్రజలందరికీ అండా దండా అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా దామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా జనసేవల తాత ఆశయాల వారదైనవో జనసేవల తాత ఆశయాల వారదైనవో పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత నీరాకత మారెను పేదల తలరాత నీరాకత మారెను పేదల తలరాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత మనసు మల్లె తోట నీ మాట రాజకోట మనసు మల్లె తోట నీ మాట రాజకోట టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా
నీ అడుగులతో చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం ఎందరూ నేతలు మారిన నువ్వే పేదల పక్షం తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా మాటే ఇస్తే మడమ తిప్పని నేత మార్చంగా కదిలిండు యువత భవిత మార్చంగా కదిలిండు యువత భవిత అన్యాయం కుట్టుగతగ నరికే నేత న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే ఏటికి ఎదురీది నిలిచే అన్నా నీ ధైర్యమే తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా జనసేవల తాత ఆశయాల వారదైనవో జనసేవల తాత ఆశయాల వారదైనవో పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజ
గంజాయివనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జలగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు మాటనే ఇచ్చారు నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు నవ్యాంధ్ర నిర్మాతలు అభివృద్ధి
వచ్చేనే చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా అమరావతి ముస్తాబు అవుతోంది ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది రైతన్న కన్నీళ్లు తుడవంగా పోలవరం పూర్తి కానుందిగా విశాఖ స్టీల్ను రక్షించగా కేంద్రాన్ని ఒప్పించి సాధించగా గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే ఉపాధి కల్పించనున్నారే మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంటే చాలన్నా మా బతుకులు బాగుంటాయన్నా మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంటే చాలన్నా మా బతుకులు బాగుంటాయన్నా పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే తల తెగి పడిన తలపడు పిడికిలివై తరముల కోసం తరగని త్యాగమువై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా రాష్ట్ర ప్రగతి